నేను సూర్యాపేటకి వెళ్ళిన ఒక ఫంక్షన్. అయితే అలా అనుకోకుండా మా దోస్తు కనపడ్డాడు. కనపడ్డాక బాగున్నవారంటే బాగున్నాం అనుకున్నాం, కలిసినాం, మాట్లాడుకున్నాక అరే పెళ్ళి అయిందంటే అయింది, పిల్లలు ఇంతమంది, 2 పిల్లలు, ఎక్కడ చదువుతారు, ఎంత చదువుతారు అన్నాక వాడుండి నేను కాన్వెంట్లో చదివిస్తాను, 1,50,000 నా కొడుకు 5th క్లాస్ చదువుతున్న నా కొడుకు అన్నాను. తర్వాత నన్నుండి నువ్వు ఎక్కడ చదివిస్తాను అంటే నేను చదువుకున్న బడిని చదివిస్తాను రా నా కొడుకును బిడ్డను అని చెప్పి, అన్నా నీకు భూమి ఉన్నది కదా, ఈ రోజుల్లో గవర్నమెంట్ బడిలో చదివిస్తే ఏం విలువ ఉంటుంది అని అన్నాడు. అన్నాక సర్లే అనుకున్నాక వాడు కొద్దిసేపటికి మన ఫ్రెండ్స్ అంతా కలిసి గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకోవాలా అనుకుంటే మంచిగా ఉంటుంది కదా అని అన్నాడు. అరే మనం చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివినాక అదే స్కూల్లో చదివి మన పిల్లల చదివించడానికి నాదాన్ని అనిపించినప్పుడు మళ్ళీ మనం అదే స్కూల్లో గెట్ టుగెదర్ పార్టీ ఎట్లా పెడదాము, ఆ సార్లను ఎట్లా పిలుచుకుందాం. మనం అది అర్హత లేదు మనకు ఆ స్కూల్ పోవడానికి. ఇక మనం అనుకుంటే బాగుండదు. ఇక మన తాతలు తండ్రులు కట్టించిన గుడికి దేవుడు ఉన్నాడని పోతున్నాం, మనం దండం పెట్టుకుంటున్నాం, భక్తితోటి పోతున్నాం, స్నానం చేసి జపం చేసి దేవుని కొరకు పోతున్నాం. మరి అదే మన తాతల నుంచి చుట్టిన స్కూల్లో ఎంతోమంది ప్రయోజకుల్ని బయటికి పంపించింది, ఎంతోమంది సార్లు అయ్యారు, ఎంతోమంది పోలీసు వాళ్ళు అయ్యారు, ఎంతోమంది నాయకులు అయ్యారు. ఇవాళ అదే స్కూల్లో మన పిల్లలు చదివిద్దామంటే నాదాని అనిపిస్తుంది. మరి అదే స్కూల్కి మనం ఏమైనా పోయి గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుందాము, ఆ సార్లు ఏమని రామన్నాం, అది పద్ధతి కాదురా అని నేను చెప్పాను. తప్ప దోస్తులు, అది తప్పు కాదు కదా. 10th దాకా ఇక్కడ చదివించుకొని ఎక్కడ చదివించుకున్నా వాడు చదవగలుగుతాడు. అలా కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది, ఇలా ఇంగ్లీష్ మీడియం వచ్చింది. కార్పొరేట్ మాయాజాలాల పడి డబ్బులు వేస్ట్ చేసుకుంటాం. ఇక లక్షలు పెడతాను. రేపు పుసుకున్న వానికి జాబ్ రాకపోతే ఉన్నది అమ్మి వానికి పెడతావు. జాబ్ రాకపోతే పరిస్థితి ఏంది, వాడు ఎడ బతకాలి, వాడు ఏం చేసి బతకాలి అని నేను